ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పెళ్లికల వచ్చేసింది బాల అని పాడతారు కదా, అలాగా సక్సెస్ కల వచ్చేసింది బాల. లేదు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం బాల. అంటే ఆర్టిస్ట్ కి బాగా సినిమాలు ఉండి బిజీగా ఉంటే ఫేస్ లో ఒకలాంటి కళ ఉంటది. ఆ మబ్బు అంతా పోయి నిద్ర కూడా జీవం ఉంటది అనమాట. అది కనిపిస్తుంది ఉంటుంది కానీ ఎంత నిద్ర కూడా ఉండదు అప్పుడప్పుడు. చూస్తున్నారు కానీ అక్కడ ఎంత పౌడర్ రాసుకున్నా కవర్ అవ్వట్లేదు. అది ఒక క్లీషే సామెత ఉంటుంది కదా, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి వర్తించేది. ఆర్టిస్ట్ కి టైం వస్తే టైం ఉండదు. నిజమే, అది ఫార్చునేటే కదా. నిజమే, నిద్రపోవడానికి టైం ఉండదు, తినడానికి టైం ఉండదు. ఆ సెట్ ఈ సెట్ పరిగెట్టారు. ఎన్ని సినిమాలు చేస్తున్నారు రైట్ నా? ఇప్పుడు చేతిలో 7 సినిమాలు ఉన్నాయి. 7 సినిమాలు అవుతున్నాయి. రిలీజ్ కు 4 ఉన్నాయి. రిలీజ్ కి 4. పర్ఫెక్ట్. మిత్రమండలి అక్టోబర్ 16. పాపం ప్రతాప్ అని ఒకటి ఉంది, రోమియో జూలియట్ ఒకటి ఉంది. అట్లా ఉన్నాయి. మనకు తెలిసిన వాళ్ళు స్టార్టింగ్ నుండి అంటే కష్టపడుతూ వస్తూ చిన్న చిన్నవి చేసుకుంటూ కొంత సక్సెస్ వచ్చి ఒక స్టేజ్ లో ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళినప్పుడు భలే ఆనందం వస్తుంది. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నాకు ఆనందంగా ఉంది. నేను మావిడాకులు పెళ్లివారం అండి చేసినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నువ్వు తీసుకున్నాను. అండ్ నాకు సెంటిమెంట్ అది. కమిటీ కుర్రాళ్ళకి కూడా అట్లా చెప్పేసి మళ్ళీ పర్టికులర్ గా నేను కమిటీ కుర్రాళ్ళకి కూడా నేను పిలిపించాను. నేనే ఫోన్ చేసి మళ్ళీ పిలిపించాను. ఎంత పెద్ద హిట్ అని తెలిసి నీకు కోర్స్ బచ్చల మళ్ళీ టైంలో అవ్వలేదు నాకు. మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ జర్నీ పేరు వచ్చిన తర్వాత నీతోనే మొదలైంది కాబట్టి అందుకని నన్ను ఇంటర్వ్యూలు చేస్తూ ఉండిపోవాలని మాత్రం అలా కాదు, నాకు అది లక్ అనిపించింది అంతే. అంటే నేను చెప్పా కదా, ఆ స్ట్రగుల్ తెలుసు, ఆ పాత్ తెలుసు ఎలా ఉంటుందో. అంత ఈజీ కాదు అక్కడ దాకా వెళ్ళడం అనేది. ఇంత కాంపిటీషన్, అందరు సినిమాలు అంటే పెద్ద కాంపిటీషన్ ఉండదు అన్నట్లు అనుకుంటారు. ఒక లక్షల మంది కోట్ల మంది ఆ ఫేస్ని యాక్సెప్ట్ చేయాలి, ఆ రైటింగ్స్ని యాక్సెప్ట్ చేయాలంటే చాలా కష్టం. యాక్సెప్ట్ చేసిన పీత మైండ్ సెట్లు మనది. మనకి పీత కథ ఉంది కదా, పీత పైకి వెళ్తా ఉంటే ఇంకా పీత లాగుతా ఉంటది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు లాగుతున్నారు? నీకు తెలియదు. పేర్లు చెప్పొద్దులే, సిచ్యువేషన్స్ చెప్పండి. రీసెంట్ గా చూసాను కదా 9 months బ్యాక్. ఇలా సిచ్యువేషన్ చాలా జరుగుతూ ఉన్నాయి. అది మిమ్మల్ని లాగడానికేనా? కారణం ఏదైనా అయ్యి ఉండొచ్చు. సిన్స్ యూ బ్రాట్ ద టాపిక్, దాంతో మొదలు పెడదాం. చెప్పండి. అంటే ఇప్పుడు మనం సినిమాల గురించి మాట్లాడుకొని వెళ్ళిపోతే ఆడియన్స్ అందరూ మీరు మాట్లాడుకొని మీరు ప్రమోషన్ చేసుకొని వెళ్ళిపోతారా? మాకున్న అడగరా? అంటే ఆ పుస్తకం ఇంకా క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బయర్ నువ్వే, నీకే చెప్తా వచ్చి. డన్. బ్యాక్ టు సినిమాస్. నేను మిత్రమండలి ట్రైలర్లో ఒక వర్డ్ విన్నా అనమాట. అది నేను చాలాసార్లు విన్నాను, ప్రతి యాక్టర్ వినే ఉంటారు. ఆ వర్డ్ ఎంత ఇంపాక్ట్ఫుల్ అంటే, సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి కన్నా కూడా మీదే ఇంపార్టెంట్ రోల్ అండి. ఇఫ్ అది చిరంజీవి గారి సినిమా అయినా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందండి, అసలు మొత్తం మీదే అండి అంటారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ సత్య గారిది. ఎవర్రా నువ్వు అంటే చెప్పే కదా ఇంపార్టెంట్ క్యారెక్టర్. చెప్పండి, మనం కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఉంటాం కెరీర్. మీది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ. నలుగురిలో ఈక్వల్ గా ఉండే క్యారెక్టర్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చిన్న క్యారెక్టర్ ఇస్తారేమో అనుకున్నా. ఆఫ్టర్ కమిటీ కుర్రాళ్ళు అప్పటికి కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అవ్వాలి, నేను ప్రూవ్ అవ్వలేదు స్క్రీన్ మీద. అయినా సరే విజయ్ పిలిచి చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చాడు. అంత క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సీనియర్ ఆర్టిస్టులు చేయాల్సిన క్యారెక్టర్. అంటే సీనియర్ మీన్స్ ముసలి కాదు, సత్యన్న లాంటి వాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ని తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. సో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. సీనియర్ అంటే వయసులో సీనియర్ కదా? వయసు కాదు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు సత్యన్న. మీ వయసు ఎంత? పాస్. ఓకే. 30+ అబ్బాయి, మొహం దాచుకోలేక ఎంత నడకండి. సత్య గారు చేయాల్సిన క్యారెక్టర్, అలాంటి యాక్టర్స్ చేయాల్సిన క్యారెక్టర్ తీసుకొచ్చిన ఇంపార్టెంట్. ఏమైనా డిసడ్వాంటేజ్ బీయింగ్ రైటర్ సెట్లో ఉన్నప్పుడు? ఒక డైరెక్టర్ మనకన్నా మంచిగా రాసి ఉండొచ్చు, కొన్ని డైరెక్టర్ మనకన్నా కొంచెం తక్కువగా రాసి ఉండే, ఇక్కడికి ఇలా రాసి ఉండొచ్చు అనిపించింది. అప్పుడు మీకు ఏమన్నా అంటే ఒక రైటరు యాక్టర్ అవ్వడం వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్? ఇందులో అడ్వాంటేజ్ చెప్తాను. స్క్రిప్ట్ కొంచెం వీక్ ఉంది అని మనకు అనిపించిన, లేకపోతే ఇక్కడ మనం ఒక డైలాగ్ రాస్తే బాగుంటుందేమో అనిపించినప్పుడు మనం డైరెక్టర్ పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఓకే అనుకుంటే, అంటే వాళ్ళు అంత అగ్రీ అవ్వాలి. అలా చేసిన సినిమా పాపం ప్రతాప్. నరేష్ అని ఒక డైరెక్టర్ ఉంటారు, ఆయన తిరుగుతూ చేస్తున్నారు. ప్రసాద్ ఇది సీను నువ్వు ఇంకేం డెవలప్ చేయగలవా అని ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా మనం కూడా రాస్తాం అనిపిస్తుంది. సో మిత్రమండలికి వచ్చినప్పటికీ మనోడే ఎక్స్ట్రీమ్ రైటర్ అసలు విజయ్. నేను ఏదైనా రాసినా అది కథ నుంచి బయటకు వెళ్ళిపోతుంది.
సో వద్దులే నేను రాయకపోవడం కరెక్ట్ అనుకున్నా. ఇంకొక సినిమా నేను చేశా, పేరు అనవసరం, ఆ సినిమా అది సాగిపోతుందేమో ఆ సినిమా. ఆ స్క్రిప్ట్ చూడగానే షార్ట్ ఫిల్మ్ లాగా కూడా లేదు ఏంటి స్క్రిప్ట్ అని చెప్పి ఇంకా అతను ఏం తీస్తున్నాడో కూడా పాపం తెలియదు ఆయనకి. సినిమా దొరికేసింది చేస్తున్నాం మనం అనే ఒక వద్దు బాబు ఈ సినిమా నేను చేయలేనులే ఇంకా ఆపేసి అని చెప్పి మధ్యలో అయిపోయింది సినిమా. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను వాళ్ళని ఏదో అంటున్నానని కాదు కానీ కొంత అవగాహన ఉండదు దీన్ని ఎలా తీసుకెళ్ళాలి కథ ముందుకి అని. బట్ స్టిల్ వాళ్ళకి ఫండ్స్ వస్తుంటాయి. ఇంకొక పార్ట్ తీసుకుంటే కంప్లీట్లీ ఆపోజిట్, వాళ్ళ దగ్గర ఫుల్ కథలు ఉంటాయి, మంచి సబ్జెక్ట్ ఉంటే వాళ్ళకి ఫండ్స్ రావు, ప్రొడ్యూసర్లు ముందుకు రారు. సో ఈ రెండు సిచ్యువేషన్ మీరు చూస్తుంటారు కదా. హర్షని అదే ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే మంచి కథలు ఉన్నోడికి ప్రొడ్యూసర్ దొరకడు. ఈ డైరెక్టర్ అనే పేరుని అడ్వాంటేజ్గా వాడుకున్న సినిమాలో ఆఫీస్లో ఓపెన్ చేసి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళందరికీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు దొరుకుతారు. ఎట్లా అది ఇప్పటికీ అది మిత్, అది ఎవరికి అర్థం కాదు. వాళ్ళు అలా హ్యాండిల్ చేస్తారో లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అడ్డం పెట్టుకుని తెచ్చుకుంటారో తెలియదు. కానీ నేను చేసిన 2-3 సినిమాలు అసలు చెప్పలేదు ఇంకా వర్ణాతీతం. అవి పెద్ద ప్రొడ్యూసర్స్, చాలా మంది ప్రొడ్యూసర్స్ తెలుస్తుంది. అయ్యే పాపం వాళ్ళు నాశనం అయిపోతున్నారు ఆ ప్రొడ్యూసర్ తెలుసు. కానీ వాళ్ళని వాళ్ళని ఎప్పుడు వచ్చింది వాళ్ళు కదా డైరెక్టర్ సర్లే ఇంకా. కానీ చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్కి నాకు చాలా మంది కథలు చెప్పున్నారు. నేను వాళ్ళని చాలా మంది దగ్గర పంపించాను. ఇక్కడ సెట్ అవ్వాలి ప్రొడ్యూసర్స్. ఎవరైనా రైట్ పాత్, కరెక్ట్ పాత్లో ఉన్నారు, రైటింగ్ వైపు కానీ యాక్టర్ వైపు కానీ ఎదుగుతున్న పాత్లో ఉన్నారు. ఇందాక ఇన్సిడెంట్ గురించి నేను ఎక్కువ మాట్లాడాను కానీ బట్ దాని రెపర్కషన్స్ అడుగుతాను. మీ లైఫ్లో పర్సనల్గా కానీ కెరియర్ వైజ్ కానీ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైనా మీకు ఇంపాక్ట్ చూపించింది? ఎట్లాగా? పర్సనల్గా చూపించింది, ప్రొఫెషనల్గా చూపించింది. ప్రొఫెషనల్గా ఆ టైంలో కొన్ని సినిమాలు క్యాన్సిల్ అయిపోయాయి. అంటే వీడు వస్తాడా రాడా అని. ఓకే, ఆ సందేహం అది వాళ్ళ తప్పులేదు, నేను ఉంటేనే కదా డేట్ ఇవ్వగలను. సో అక్కడ కొన్ని పోయినాయి. రెండోది పర్సనల్గా ఒక దెబ్బ తగిలింది. ఇంకా స్ట్రాంగ్ అయినా చాలా మంది ఆడియన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా నా కోసం నిలబడ్డారు. అది గొప్ప విషయం. కాకపోతే పర్సనల్గా కొంచెం దెబ్బ తగిలింది అంతే. ఎట్లా మీకంటే యాజ్ అన్ ఇండివిజువల్ దెబ్బ తగిలిందా? మీ రిలేషన్లో, ఫ్యామిలీ రిలేషన్స్లో ఎక్కడైనా దెబ్బ? ఫ్యామిలీ రిలేషన్లో కూడా చిన్న ఉండి ఇండివిజువల్ కూడా దెబ్బ తగిలింది. ఎలాగా? ఇండివిజువల్ అది చెప్పలేను. ఇండివిజువల్ గా అంటే మీ లోపల కాదు, నాతో ఉన్న పర్సన్స్ ఇప్పుడు నాతో లేకుండా పోయారు అన్నమాట. ఇప్పుడు మేము మీతో రాలేము, ఎట్లా ఉంది ప్రాబ్లమ్ అని చెప్పి ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. ఆ టైంలో అట్లా జరిగినాయి కొన్ని. కాకపోతే ఫైనాన్షియల్గా కూడా కొంచెం దెబ్బ తగిలింది. ఫైనాన్షియల్ అంటే మూవీ ప్రాజెక్ట్స్ ఆగిపోవడం అలానే కాదు, తర్వాత ఖర్చు పెట్టాలిగా తినడానికి వాటికి దెబ్బ తగిలింది. బట్ ఇంత స్పీడ్గా కంబ్యాక్ ఇస్తారని నేనే అనుకోలే. అంటే సింపుల్ వస్తున్నాయి, ఇంతకన్నా ఇంకేమీ ఆడాలి. యూనో నాకు ఫస్ట్ ఒక రిలేషన్షిప్ ఏమైందో నీకు తెలుసు, రీసెంట్గా ఇన్సిడెంట్ నీకు తెలుసు, యాక్సిడెంట్ ఎంతో వరస్ట్ చూసుకుని వచ్చాను నేను. ఒక యాక్సిడెంట్ గురించి ఒక్కసారి మనం చెప్దాము. తనకి మేజర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ. చూపిద్దాం షూర్. లాస్ట్ టైం కూడా నీ ఇంటర్వ్యూ చూపించా. బట్ అంటే ఇంతకన్నా ఇంకెవరు కొట్టగలను నన్ను అని. కొట్టారు ఇంకేం కొడతారు, కొట్టడానికి బాధపడడానికి ఏముందిలే అని చెప్పి కంబ్యాక్ ఇవ్వడానికి అదే నాకు స్ట్రాంగ్ చేసిందేమో అనుకుంటున్నాను నేను. మళ్ళీ వీడియోస్ మళ్ళీ మూవీస్ చేసుకోవడానికి అదే యూజ్ అయిందేమో.